సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. జగన్ పర్యటన అయితే తిరుమలలో కొనసాగుతుంది. శ్రీవారి దర్శనానికి అయితే ఈ రోజు సాయంత్రం అయితే ఆయన చేరుకుంటారు. అక్కడి నుంచి 7 గంటలకు అతిథి గృహంలో ఉంటారు. ఆ తర్వాత రేపు ఉదయం శ్రీవారిని దర్శించుకుంటారు. ఈ లోపులోనే ఆయనకైతే డిక్లరేషన్ మీద సంతకం చేస్తేనే శ్రీవారి దర్శనం అంటూ కూడా చెప్తున్నారు అక్కడ ఉన్న వాళ్ళు బోర్డు మెంబర్లు. చేయకపోతే టీటీడీ చట్టాల ప్రకారం నడుచుకుంటూ ఉంటున్నారు. అలాగే ఈ లోపలనే రఘురామకృష్ణరాజు గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు, ఉండి ఎమ్మెల్యే. అలాగే బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారు ఇక్కడ కొన్ని వ్యాఖ్యలు చేశారు. డిక్లరేషన్ చేస్తేనే జగన్మోహన్ రెడ్డికి అనుమతి ఉంటుంది శ్రీవారిని దర్శించుకోవటానికి. టోటల్గా ఎన్ని అంశాల మీద అయితే మనం చర్చిద్దాం. అసలు ఎందుకు తిరుమలకి వెళ్ళిన ప్రతి ఒక్కరూ డిక్లరేషన్ మీద సంతకం చేయాలంటే అందరూ అని అయితే అక్కడ చెప్పరు, కానీ కొంతమంది వరకు ఎవరైనా అన్యమతస్తులు వస్తే వాళ్ళకి ఈ డిక్లరేషన్ మాకు హిందూ మతం మీద నమ్మకం ఉంది కాబట్టి మేము హిందూ మతానికి దేవుణ్ణి దర్శించుకుంటాం అనే విధంగా వాళ్ళైతే అక్కడ ఒక డిక్లరేషన్ ఫామ్ ఇస్తారు. ఆ ఫామ్ మీద సంతకం చేసిన తర్వాత వారికి శ్రీవారి దర్శనం అనేది కల్పిస్తారు. సాధారణంగా ఇది ఎవరైనా వివిఐపీలు వస్తే టీటీడీ అధికారులు స్వయంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి విఐపీలు కాబట్టి ఆ విధానంలో వాళ్ళకి డిక్లరేషన్ ఫామ్ ఇచ్చి ముందుగానే సంతకం తీసుకున్నాక ఆ ప్రోటోకాల్ ప్రకారం వాళ్ళకి చేస్తూ ఉంటారు. అలాగే జగన్మోహన్ రెడ్డి దగ్గరికి కూడా అతిథి గృహంలోనే ఉంటారు కాబట్టి మేము ఫామ్ తీసుకెళ్తాం, ఆయన సంతకం పెడితేనే తిరుమల శ్రీవారి దర్శనం చేసుకోవచ్చు అనేది కూడా చెప్తున్నారు. అయితే ఇదివరకు కూడా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు శ్రీవారి దర్శనానికి వెళ్ళినా ఇలాంటివి అనేవి కామన్గా వినిపించే పదాలు. ఎందుకంటే ఆయన అన్యమతస్థుడిగా భావిస్తూ ఉంటారు కొంతమంది. దాని ప్రకారం ఆయనకి అయితే ప్రోటోకాల్ ప్రకారం ఆయనకైతే డిక్లరేషన్ కావాలని కూడా చెప్తూ ఉంటారు. గతంలో చూసుకుంటా అంటే శ్రీవారికి బ్రహ్మోత్సవాల సందర్భంలో అక్కడ కొంతమంది అయితే ఎలిగేషన్ చేశారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. అయితే దాని మీద మంత్రులు అయితే కౌంటర్ అటాక్గా మాట్లాడటం జరిగింది. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి కొన్నిసార్లు తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి వెళ్ళినప్పుడు 2012లో అప్పుడు డిక్లరేషన్ అడిగారు. అయితే అప్పుడు ఆయన చేసినట్లే లేదు. ఎందుకంటే నేను 2009లోనే ఆయన డిక్లరేషన్ చేశారని అప్పుడున్న ఈఓ ఎల్వి సుబ్రహ్మణ్యం చెప్తాం జరిగింది. 2009లో ఆయన డిక్లరేషన్ ఇచ్చారు కాబట్టి 2012లో ఆయన చేయించుకోలేదు అన్నట్టుగా చెప్పారు. అదే విధానంలో చూస్తూ ఉంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా అప్పుడు చేశారు కాబట్టి ఇప్పుడు అవసరం లేదా అనేది చూడాలంటే ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు తిరుమలకు వస్తే డిక్లరేషన్ చేయాలి. ఎందుకు అంటే లడ్డు విషయంలో కల్తీ జరిగింది, ఆయన ప్రభుత్వంలో ఆయనకి విశ్వాసం లేదు కాబట్టి తన విశ్వాసానికి హిందూ మతంపై తనకి విశ్వాసం ఉందని చెప్పాలంటే ఈ డిక్లరేషన్ మీద సంతకం చేయాలి అనేది కూడా చెప్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా అదే చెప్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి విషయంలో కూడా బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి కూడా గత 2 రోజుల క్రితమే చేశారు. ఎక్స్లో ఒక పోస్ట్ పెట్టారు. జగన్మోహన్ రెడ్డి కనుక శ్రీవారిని దర్శించుకుంటే ఖచ్చితంగా డిక్లరేషన్ సమర్పించాలి అంటూ తన ఎక్స్లో కూడా ఆ డిక్లరేషన్ ఫామ్ అనేది కూడా ఆమె పెట్టడం జరిగింది. దీని ఉద్దేశం ఏంటంటే ఖచ్చితంగా ఆయన వెళ్ళినప్పుడు పెట్టాలి, డిక్లరేషన్ మీద సంతకం చేయాల్సిందే అనేది చెప్తూ ఉన్నారు. అలాగే చూసుకుంటా ఉంటే రఘురామకృష్ణరాజు గారు కానీ దాని మీద ఈ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఎంతగానో ఇబ్బంది పెట్టారు. అలా కూడా ఈ మధ్య ఆయన మీద కౌంటర్లు వేయడం జరిగింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి తిరుమలకి వెళితే కనుక శ్రీవారిని దర్శించుకుంటే లడ్డూ మీద ఆయన ప్రభుత్వంలో ఇన్ని వచ్చినాయి కాబట్టి తన విశ్వాసతను ఆయన పరీక్షించుకోవాలి, హిందూ మతం మీద నాకు నమ్మకం ఉందంటూ అక్కడ డిక్లరేషన్ మీద ఫామ్ మీద సంతకం పెట్టాలి. అలాగే అక్కడ ఇచ్చిన లడ్డూని వాసన చూడటమే కాదు తన్ని స్వీకరించాలి. ఇప్పుడు లడ్డు అనేది చాలా స్వచ్ఛంగా తయారైంది, గతంలో మీ ప్రభుత్వంలో అలా కాదు అంటూ కూడా రఘురామకృష్ణరాజు గారు అయితే వ్యాఖ్యలు చేశారు. ఇవన్నీ కూడా ఆయనకి కౌంటర్ అటాక్లా ఉన్నాయి. అయితే రేపు ఉదయానికి తేలనున్నది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వెళ్ళిన తర్వాత అక్కడ అధికారులు ఏ విధంగా ఆయన్ని స్వీకరిస్తారు, అక్కడ ఉన్న ఆర్ఎస్ఎస్ వాళ్ళు కానీ అలాగే బీజేపీ కూటమి వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి పర్యటనని. అలాగే శ్రీవారిని దర్శించుకోవటానికి కూడా కేవలం డిక్లరేషన్ ఇస్తేనే అధికారులు మేము ఆయన్ని స్వాగతిస్తాం శ్రీవారి దర్శనానికి, లేదంటే టీటీడీ చట్టాల ప్రకారం నడుచుకుంటాం అంటున్నారు. ఒక మాజీ సీఎం అయ్యిండి కాడ అతను ఇదివరకు అయితే మాజీ సీఎంగా ఉన్నప్పుడు ఎప్పుడు కూడా డిక్లరేషన్ ఇచ్చిన సందర్భాలు అయితే లేవు. ఇప్పుడు అతను ప్రతిపక్షంలోకి వెళ్ళేసరికి కూడా దీని మీద అయితే పెద్ద రాద్ధాంతం జరుగుతుంది. దీని నుంచి కూడా వైఎస్ఆర్ శ్రేణులు అయితే చాలా ఘాటుగానే ప్రతిఘటిస్తూ ఉన్నాయి. హిందూ మతంలో అందరికీ అవకాశం ఇవ్వాలి, ఇలా ఒకసారి ఇచ్చిన తర్వాత కూడా ఎన్నిసార్లు ఇస్తారు అంటూ కూడా ఆ పార్టీ నుంచి అయితే కౌంటర్లు అయితే వచ్చే అవకాశం ఉన్నాయి. ఇదంతా రాజకీయ లబ్ధి కోసమే జరుగుతుందా, దీంట్లోకి దేవుణ్ణి లాగుతున్నారా, లడ్డూని లాగుతున్నారా, ఇవన్నీ కూడా వచ్చే ప్రశ్నలు అనమాట. అలాగే చూసుకుంటూ ఉంటే ఇంకా మనం చూసుకుంటూ ఉంటే రేపు 10:30కి జరగనున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి శ్రీవారిని దర్శించుకునే సమయంలో
ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూడా ప్రతిఘటిస్తాము, అక్కడ సెక్షన్ 30 అమల్లో ఉంది, ఎటువంటి సెక్షన్ 30లో ఉంది కాబట్టి ముందస్తు అనుమతి లేకుండా ఎటువంటి ప్రసంగాలు చేయకూడదని కూడా ఉంది. గతంలో చూసాం భూమన కరుణాకర్ రెడ్డి కూడా ఈ టీటీపీ నెంబర్గా ఉన్న చైర్మన్గా ఉన్న భూమన కరుణాకర్ రెడ్డి తన హయాంలో జరిగిందంటూ అక్కడ వెళ్ళి ప్రమాణం చేయటం చూసాం. శ్రీవారి దగ్గరికి వెళ్ళి ప్రమాణం చేస్తూ హారతి పట్టుకుని ప్రమాణం చేసే సమయంలో కూడా పోలీసులు అయితే దాన్ని ప్రతిఘటించి ఆపారు. అక్కడ అలాంటివి నిషిద్ధం చేయకూడదు, ముందస్తు అనుమతులు లేకుండా మీరు ఏది ఇక్కడ అయితే చేయకూడదు అనుకుంటూ భూమన కరుణాకర్ రెడ్డిని అయితే తన పోలీసులు తన ఆధీనం తీసుకుని తను పంపించేయడం జరిగింది. అలాగే జగన్మోహన్ రెడ్డి కాడ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇలాంటి సంఘటనలు ఏమైనా జరుగుతాయా? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కాడ గత మాజీ ముఖ్యమంత్రి 2019 నుంచి 24 వరకు కూడా అతను అధికారంలో ఉన్నాడు. ఇవన్నీ సంఘటనలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఓవరాల్గా ఈ ఎపిసోడ్ చూస్తూ ఉంటే ఆయన తిరుమలకి వెళ్ళే క్రమంలో జనాలకి ఎటువంటి మీటింగ్స్ చేయకూడదు, సెక్షన్ 30 అమల్లో ఉంది కాబట్టి ఇవన్నీ కూడా అధికారులు చూస్తూ ఉన్నారు. అతను ఒకవేళ ఈ రోజు నుంచి 4:30కి ఆయన రేణిగుంట విమానాశ్రయంలో దిగి తర్వాత అతిథి గృహంలోకి వెళ్ళిన తర్వాత అధికారులు అయితే తన దగ్గర డిక్లరేషన్ ఫామ్ తీసుకుని వస్తాం, తనతో సంతకం పెట్టించుకున్నాక అంటున్నారు. అధికారులు ఏ విధంగా ప్రవర్తిస్తారు ఏంటనేది తెలియాలంటే రేపటి వరకు జగన్మోహన్ రెడ్డి పర్యటన వరకు ఆగాలి. ఓవరాల్గా ఈ లడ్డూ విషయంలో ఇక్కడతో ఇంకా సమస్య పోతుందా, ఇంకా ముందుకు వెళ్తుందా? ఎక్కడ చూసినా కానీ లడ్డూ గురించే జరుగుతూ ఉంది. ఈ టాపిక్లో అయితే జగన్మోహన్ రెడ్డి అనుకోని విధంగా శ్రీవారిని దర్శించుకునే క్రమంలో కొత్త ప్రశ్నలు కూడా లేకెత్తున్నాయి. ఇవన్నీ కూడా సామాన్యుడికి వచ్చే డౌట్స్, ఇవన్నీ కూడా తీరాలంటే ఆ దేవుడి సన్నిధిలో ఏం జరుగుతుంది అనేది కూడా రేపటి వరకు మనం వేచి చూడాలి. చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్.